ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. స్వాధ్యాయ ప్రియులకు జ్ఞాన స్వరూపులకు అనిత నమస్కరిస్తూ 19వ రోజు న్యూ ఎనర్జీ డి రేవతి దేవి గారి అమోఘమైన జ్ఞాన సంపద అండి. ఇది నిజం చెప్పాలంటే ఇంతవరకు మనము ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటూ వచ్చాము. ఈరోజు ఈ మధ్య అంటూ చెప్తున్నారు. ఏంటో చూద్దాము. ఇంతవరకు జరిగిన కథ ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో అంటే దాదాపు 2500 సంవత్సరాల క్రితం ప్రాంతంలో కొత్త రకం ఏర్పాట్లు ప్రారంభమైనాయి. ఆవలి వైపు ఏర్పాట్లు మరో 2500 సంవత్సరాల తరువాత భూమి మీద చాలా పెద్ద మార్పులు వచ్చే సూచనలు గోచరించాయి. ఆ పెను మార్పులను మానవులు ఒంటరిగా తట్టుకోలేరు కనుక తమ సహాయం ఉంటే మంచిదని ఆవలి వైపు వాళ్ళు ఫీల్ అయ్యారు. దాంతో అందరూ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దక్షత ఉన్న వాళ్ళని బ్రతికున్న మానవుల నుంచి సైతం ఎంపిక చేసుకుని తమ వైపున కూడేసుకోవాలని ఆలోచించుకున్నారు. అలా తమ బృందంలో చేర్చుకోవడానికి పరిపక్వత చెందిన కొందరు మానవులు వాళ్ళ దృష్టికి వచ్చారు. వాళ్ళు ఎలాగూ ఆ ఎనర్జీ బృందం వారే ఉంటారు. అటువంటి వాళ్ళలో కూడా టోబియాస్. అప్పట్లో భూమి మీద మరుజన్మ తీసుకున్న టోబియాస్ యావత్ జీవిత ఖైదీ అనుభవిస్తున్నాడు. జ్ఞానోదయమైన స్థితిలో అతను ఉండగా దేవదూత అతని దగ్గరకు వచ్చి విషయం చెప్పి ఆవలి వైపుకు వచ్చేస్తావా అని అడిగాడు. వస్తావా అని అడిగాడే తప్ప రమ్మని ఆజ్ఞాపించలేదు. గమనించండి. టోబియాస్ అంగీకరించాడు. ఆవలి వైపుకు వెళ్లిపోయాడు. అప్పటి నుండి అక్కడే ఉంటూ మానవులను గమనిస్తున్నాడు. అయితే ఆవలి వైపు నుంచి తాను సందేశాలు ఇస్తే ఈవలి వైపున ఉండి అందుకుని నలుగురికి దాన్ని అందించే మానవుడు కావాలి. అందుకోసం తన టోబియాస్ జన్మలో యోగ్యుడైన పుత్రునిగా ఉండిన చిన్న టోబియాస్ను ఈవలి వైపున ఉండమని ఒప్పందం చేసుకున్నాడు. ఆ చిన్న టోబియాస్ జన్మ పరంపరలో ప్రస్తుతం అమెరికాలో జాఫ్రీ హాప్గా జీవించి ఉన్నాడు. భూమిపై ఏర్పాట్లు అలా పై ప్రకంపన స్థాయిలో ఏర్పాట్లు జరగటం ప్రారంభమైంది. అప్పుడు ఆత్మల్ని అడిగారట, 2000 సంవత్సరాల తర్వాత పెను మార్పులు భూమి మీద రాబోతున్నాయి. ఆ సమయంలో మీరు భూమి మీద జన్మించి ఉండి మీ ఎనర్జీని భూమికి పంచగలరా అని. కొన్ని ఆత్మలం ఆ సంఖ్యలో లక్షల్లో ఉంటుంది. సంతోషంగా అంగీకరించాము. సాహస ప్రియులం కదా. మరైతే ఇప్పటి నుంచి 1000 సంవత్సరాల ప్రాంతంలో కూడా పుట్టి మీ ఎనర్జీతో సాయపడతారా అని అడిగారట మనల్ని. తప్పకుండా పుడతామని చెప్పామట మనం. ఇలా చైతన్య స్థాయిలో అంగీకారాలు ఒప్పందాలు జరిగితే దాని ప్రభావాన్ని మన భౌతిక జన్మలో మార్పు రావటం అప్పటి నుండి ప్రారంభమైంది. ఆ కథ ఎలా నడిచిందో చూద్దాం. జ్ఞాన కృష్ణ ఈ మధ్య ఒకానొక జన్మలో ఎన్ని జన్మల క్రితమో మనకు గుర్తు కూడా లేదు. ఎందుకు అన్న ప్రశ్న బయలుదేరింది మనలో. నేనెవరిని, నిజానికి నా తండ్రి ఎవరన్న ప్రశ్నలు ఉదయించాయి. వచ్చిన సమాధానం మనకు తృప్తినివ్వలేదు. మత గ్రంథాల్లో మతాధికారుల దగ్గర విన్న మాటలు మనకు తృప్తినివ్వలేకపోయాయి. ఇంకా ఏదో ఉన్నదని మనకు అనిపించింది కనుకనే ప్రయత్నంలో పడ్డాము. ఏదో ఉన్నదని దానిలో మనం ఐక్యమైపోవాలని అనుకుంటున్నాం. కానీ అదేమిటో మనకు అంతు పట్టడం లేదు. అన్ని మతాల్లో మునిగి తేలిన విషయం తెలియటం లేదు. అది ఫలానా విధంగా ఉంటుందని నిర్వచించలేకపోతున్నాము. మనల్ని మనం వెతుక్కుంటూ తలకాయ బద్దలు కొట్టుకుంటూ ఎన్నో జన్మలు గడిపేశాము ఒంటరితనంలో. కాలుష్యం భౌతిక స్థాయిలోనూ ఆలోచన స్థాయిలోనూ మానవులు ఏర్పరిచిన కాలుష్యం సామాన్యమైంది కాదు. భూదేవి సైతం ఆ కాలుష్యాన్ని ఓర్చుకోలేని స్థాయికి తీసుకుపోయాం మనం. ఏ క్షణాన్నైనా భూదేవి ఓర్పు నశించిపోయి దులిపేసుకున్నదంటే భూమి మీద మానవులు ఏమైపోతారో ఆలోచించండి. ఈ పరిస్థితి 1999 చివరిలో అంటే 2000 సంవత్సరాలు మొదలయ్యేటప్పుడు వస్తుందని ఆనాడే అర్థమైపోయింది. ఈ కాలుష్యం వల్ల భూమి అనారోగ్యం పాలైంది. ఆ అనారోగ్యాన్ని హీల్ చేసుకోవడంలో భాగంగానే తుఫాన్లు, వరదలు, అడవులు తగలబట్టము, గుంపుగా ఇల్లు తగలబడటం లాంటివి జరుగుతూ వస్తున్నాయి. సో మాస్టర్స్ ఇక్కడ ఒక చిన్న విషయము. ఇటీవల చాలా మంది చాలా గజిబిజిగా ఉంది. మేము చాలా వాటిలో చాలా చూస్తున్నాము. ఇది చెయ్యొచ్చా, అది చేయకూడదా
అని అడగటం జరుగుతున్నది. సంకల్పాల గురించి కూడా సంకల్పాలు చేయమంటున్నారు, కొందరు చేయకూడదు అంటున్నారు, కొందరు అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి ఒక వర్డ్, ఆ అనారోగ్యాన్ని హీల్ చేసుకోవటంలో భాగంగానే తుఫానులు, వరదలు, అడవులు తగలబడటం, గుంపుగా ఇళ్ళు తగలబడడం లాంటివి జరుగుతూ వస్తున్నాయి. భూమి తనకి తాను హీల్ చేసుకోవటం కోసం ఇలాంటి కొన్ని, ఇప్పుడు లాక్డౌన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏవో మిడతల దండలు రావచ్చు, అవన్నీ కొన్ని లెసన్స్ అండి మనిషికి. అవి మనము వ్యతిరేకంగా ఆ తుఫాన్లు ఆగిపోవాలని, ఇవన్నీ ఆగిపోవాలని, అవి కూడదని, ఇది కూడదని మనం సంకల్ప ధ్యానాలు చేసినప్పుడు ఏం జరుగుద్దంటే భూమికి హీల్ జరగవలసిన దానికి మనం అడ్డుపడతాము. అడ్డుపడినప్పుడు ఏమవుతుందండి, మనకి ఇది నొప్పిగా ఉందండి శరీరంలో, మనం హీల్ చేసుకుంటూ ఉన్నాము. ఎవరైనా వచ్చి ఎందుకు హీలింగ్ బాగా నొప్పిపడి ఇంకేం అప్పుడు దరిద్రము నీ కర్మ వదిలిపోతాయి అని అడ్డుపడ్డారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అలా ఉంటుంది పరిస్థితి. సో అండి, మనము ప్రతిదీ అర్థం చేసుకోవాలి. ఇటీవల కాలంలో సందర్భం వచ్చింది కాబట్టి ప్రతిదీ పరుగు తీయటం చూస్తూ ఉన్నాము. పరిగెత్తవద్దండి. పరుగు ఎప్పుడు అలసిపోయేటట్టు చేస్తుంది. ఏదైనా నేర్చుకోవటానికి ప్రయత్నిద్దామో, ఎప్పుడైతే నేర్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటామో మనము ఎదుగుతాము. పరుగు తీసినంతకాలం మనం ఎదగమండి. ఎదుగుదలతో మనం ఉన్నామని భ్రమిస్తాము. భ్రమ తీరిపోయేటప్పటికి బావురుమనాల్సి వస్తాము. సో గజిబిజి నుండి ఒక ప్రశాంతమైన ఒక జీవన సరళి హాయిగా ఉంటుందండి. శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ ఉంటే ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా అవసరమో అన్నీ శ్వాసే సమకూరుస్తుంది. సో అండి, ఇంకా భారీ ఎత్తున జరుగుతాయి. భూమి తాను కాపాడుకోవాలంటే అవసరమైతే మానవ జాతిని నాశనం చేయటానికి కూడా వెనకాడదు. భూమికి ఇంకా చాలా ఆయుర్దాయం ఉన్నది. మానవ జాతి పుణ్యమాన్ని ఇప్పుడు బాగా జబ్బును పడి ఉన్నదంతే. అయితే మానవ జాతి అడ్రస్ లేకుండా నశించిపోవటం ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడున్న మానవ జాతి నశించిపోవటం అంటూ జరిగితే రెడ్డొచ్చి మొదలాడమని మళ్ళీ 3వ పరిధిలో మరో కొత్త మానవ జాతి మొదలవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే 2 సార్లు మానవ జాతి పూర్తిగా భూమి మీద తుడిచిపెట్టుకుపోవటం జరిగింది. ఇప్పుడున్న మనం 3వ మానవ జాతి, దీనిని ఒక వైనానికి తెస్తే బాగుంటుందని అందరి ప్రయత్నం. తెగలమన్న ఆశ కూడా ఉన్నది. 1000 ఏళ్ల క్రితం కూడా మనం భూమి మీద పుట్టాము. ఇప్పుడు జరుగుతున్నట్లు అప్పుడు కూడా మనలో కొందరు ఒక చోట భౌతికంగా చేరారు. మనలో మిగిలిన వాళ్ళు హృదయంతో ఎనర్జీ పరంగా కనెక్ట్ అయ్యారు. అలా అందరం కలిసి అప్పటి ఎనర్జీని తర్వాత 1000 సంవత్సరాలకు అనుగుణంగా సవరించాము. అందుకోసమే మన ఎనర్జీని భూమి మీదకి తెచ్చాము. మనం జన్మించడం ద్వారా హడావుడి జననాలు కనుక 1940 దశాంకంలో ఉత్తరార్ధంలోను, 1950, 1960 దశాంకాల్లోనూ, 1945, 1969 మధ్యకాలంలో లైట్ వర్కర్లమైన మనము మన ఎనర్జీని భూమి మీద నిలిపి భూమికి సహాయం సకాలంలో అందించాలని మనం తాపత్రయపడ్డాం. అందుకే ఆ 3 దశకాల్లో ఏదో ఒక దశకంలో పుట్టి తీరాలని నిశ్చయించుకున్నాం. 2000 సంవత్సరాల నాటికి భూమి ఏమైనా పర్వాలేదు, ఆపై భూమి కొనసాగితే మనం కొనసాగవచ్చు, లేదా భూమి నాశనమైపోతే సినిమా మధ్యలోనే ప్రొజెక్టర్ పాడైపోయిందనుకుని తిరిగి వచ్చేయవచ్చు అన్న నిర్ణయంతో పట్టుదలగా భూమి మీదకి రావాలనుకున్నాం. అయితే మన జాతకానికి, జాగృతికి ఆ 3 దశకాల్లో ఏది సరిపోతే దాన్ని బట్టి ఆ సమయంలో జన్మ తీసుకున్నాం. ఈ సమయంలో భూమి మీద పుట్టడం కోసం ఆవిలి వైపున క్యూలు కట్టి మరీ నిలబడి వచ్చాము. ఫేవరెట్ హీరో మొదటి రోజు మొదటి ఆటం సినిమా టికెట్ల రష్ లాంటిది. యుద్ధాల వల్ల భూమికి ఎనర్జీ బాగా తగ్గిపోయి ఉండింది. భూమి మీద నానాటికి తయారవుతున్న బాంబుల్ని చూసి ఆవలి వైపు వాళ్ళు సైతం హడలిపోయారట. ఒక్కో బాంబు తయారవుతుంటే మానవాళి అంతం దగ్గర పడిపోయిందని టెన్షన్ పడ్డారట. యుద్ధాల పేరుతో పరిస్థితి తీవ్రతరం అవుతున్న సమయంలో ఒకానొక క్షణంలోనైనా బాంబు వేయటానికి మనిషి సిద్ధపడిపోయి మీదటుకున్న వేలు కూడా ఉంచిన క్షణాన టొబయాస్తో సహా ఆవలి వైపు వారంతా ఓటు పేలబోయే ముందు మనము ఎలాగైతే ఆ పేలుని సిద్ధం పడుతూ బిగుసుకుపోతాం అదే విధంగా బిగుసిపోయారట. అయితే అదృష్టశాత్తు మేట నక్కబోయే క్షణంలో సాటి మానవుల నుంచి
బ్రతిమాలింపు ప్రకంపనలు అందుకున్న వ్యక్తి మనసు మార్చుకుని పని విరమించుకున్నాడట. దీనిని బట్టి చూస్తే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థమవుతుంది. అందుకే అంత హడావిడిగా భూమి మీదకి వచ్చి పుట్టేయాలనుకున్నారు చాలా మంది. కొందరైతే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పుట్టేశారు. ఒక్కో తల్లికి ఒకే కాంపులో 4, 6 పుట్టేశారంటే ఎంత రష్ ఉండిందో ఊహించండి. ఆ సమయంలో జనాభా విపరీతంగా పెరిగింది భూమి మీద. ఇంత ఆదుర్దాగా అంతమంది ఎందుకు హడావుడిగా పుట్టేశారంటే సో కాల్డ్ కలియుగాంతాన్ని అనుభవించి తెలుసుకోవాలన్న ఉత్సాహం కూడా ఒక కారణం. ప్రస్తుతం ఉన్న మానవ జాతి భూమి మీద అంత్యదశకు వచ్చేసిందని అందరికీ తెలుసు. అందుకే ఇంత కోలాహలం, కలకలం. 2000 సంవత్సరాల క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సమయంలో భూమి మీద ఉండి భూమికి మన ఎనర్జీ ద్వారా మనకు చేతనైన సాయం చేయడానికి వచ్చాం. అలా ఒప్పందం చేసుకుని వచ్చిన వాళ్ళని లైట్ వర్కర్స్ అంటారు. లైట్ వర్కర్లు. భూమి మీద కొన్ని ప్రాంతాల్లో అల్లర్లతో అట్టుడికిపోతున్నాయి. మారణ హోమం జరుగుతుంది. అక్కడ నెగిటివ్ ఎనర్జీలు విపరీతంగా కూడిపోతున్నాయి. ఆ అల్లర్లు తగ్గించి ప్రపంచ శాంతిని తీసుకురావాలని ప్రయత్నిస్తున్న కొందరు హీలింగ్ కాంతిని అలాంటి చోట్లకు పంపుతుంటారు. ఇలా హీలింగ్ కాంతితో ఎనర్జీతో పనిచేసే వాళ్ళను లైట్ వర్కర్లు అంటారు. ఇలాంటి లైట్ వర్కర్ల వల్ల అశాంతి కొంతవరకు తగ్గుతుంది. 80 లక్షలకు పైగా లైట్ వర్కర్లు ఉన్నాము భూమి మీద. రాబోయే మార్పుల్ని ఎదుర్కోవడానికి ఎవరి వంతు కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఒకదాని ప్రభావం మరొక దాని మీద పడి అన్నీ మారుతున్నాయి. ఆ మార్పు కోసమే వచ్చిన మానవులం మనము. ఓకే మాస్టర్స్, ఎంతో చక్కటి జ్ఞానం అందుకున్నాం కదండి. సో మళ్ళీ రేపటి రోజున మానవుల అనుమతి, హార్మోనిక్ కన్వర్సేషన్స్ గురించి తెలుసుకుందాం అండి. అప్పటి వరకు వేచి ఉండక తప్పదేమో కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.